అందరికీ నమస్కారం అండి. ఏలూరు సిఆర్డి బీఫార్మసీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న చిలుకూరు శ్రీహర్షిని అనే అమ్మాయి డెత్ విషయమై వాళ్ళ నాన్నగారు T20% కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా టీచర్ కంప్లైంట్ బట్టి అమ్మాయి ఇక్కడ మన బీఫార్మసీ కాలేజ్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు నిన్న రాత్రి 11:30 12 ఆ టైంలో బిల్డింగ్ నుంచి పడిపోయినట్టు వాళ్ళ హాస్టల్ నుంచి చెప్పడంతో వచ్చి చూసేసరికి హాస్పిటల్ ఉన్నప్పుడు పైన ప్రాణాపరిస్థితిలో ఉండగా కంటిన్యూ ట్రీట్మెంట్లో నైట్ 3:30 ఆ టైంలో తను చనిపోయినట్టుగా తన మరణానికి సంబంధించి కారణం తెలుసుకుని కంప్లైంట్ జరిగింది. ముందు వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే తను నిన్న వాళ్ళకి బీఫార్మసీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముందు రోజు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్యన జనరల్గా మాట్లాడుకునే విషయాల్లో కొద్దిగా వాళ్ళు ఓవర్గా మాట్లాడుకోవడం, అది వాళ్ళ పేరెంట్ తెలిసి ఆ పేరెంట్ అంటేమో అమ్మాయిని అడగడం, దాని మీద అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది షార్ట్ టైంలో నిన్న ఇంచుమించు 11:30 వరకు కూడా వాళ్ళ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ జస్ట్ 5 minutes గ్యాప్లోనే బిల్డింగ్ నుంచి దూకినట్టుగా తెలియజేసింది. దీనికి సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, పంచనామా కండక్ట్ చేయడం కానీ, అదేవిధంగా పిఎం అనేది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఉమెన్ ఉండేటట్టుగా, అదే వీడియోగ్రాఫ్ ఉండేటట్టుగా ఈ జాగ్రత్తలు తీసుకొని చేస్తుంది. తదుపరి దర్యాప్తు కంటిన్యూ చేస్తాను. ఎస్ఐ గారు రాంబాబు గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వచ్చే అంశాలు బట్టి ఫైనల్గా అంటే వాళ్ళు ఫ్రెండ్స్తో గురించి చెప్పారు. ఫ్రెండ్స్ ఒక అతను కామెంట్ చేయడం వల్ల జరిగిందని, కామెంట్ చేయడం వల్ల వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న కూడా అమ్మాయిని కొద్దిగా మరణించడం జరిగిందని బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ వాళ్ళు అయితే మొత్తం ఫ్రెండ్స్ అని చెప్పారు. పూర్తిగా ఇంకా అనేది స్టార్ట్ చేస్తారు. సూసైడ్ లెటర్ అనేది ఏం జరగదండి, రాయలేదు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అంటే అమ్మాయి జస్ట్ 11